బీజేపీ అభ్యర్థి మాధవీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న జరిగిన ఎన్నికల సరళి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా చూస్తారు? ప్రధానంగా మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లా జరిగింది? చాలా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంతో, మోసంతో ఎంత మమ్మల్ని హింస పెట్టాలో అంత హింస పెట్టారు. అట్లా జరిగింది. పోలింగ్ బూత్లో ముస్లిం మహిళలను హిజాబు తొలగించింది మాధవీలత అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ రఫ్గా బిహేవియర్ చేసింది మాధవీలత అనేది కూడా ఉంది. అన్నాడు. Female police is not meant to check. No, is that what you want to say, that female police is not meant to check? On the request of polling officer, otherwise we want to enter into any polling station. It's not on 13.8 to 13.8 we have no right. మన కస్టమ్స్ గవర్నమెంట్ చేద్దాం. వాళ్ళు చెక్ చేయట్లేదు లోపల. నాట్ చెకింగ్ ఫేస్ ఐడి. ఎప్పుడు మేము చెక్ చేయమని అక్కడ సింపుల్గా ఐఎమ్ ఆస్కింగ్ అ పోలీస్ ఆఫీసర్. దే ఆర్ సేయింగ్ దిట్ ఈస్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. దే విల్ నాట్ టెల్ ఎనీబడి. అంటే ఇక్కడ పోలీసులు విఫలమయ్యారా లేకపోతే ఎన్నికల కమిషన్ విఫలమైంది అనుకుంటా? అందరు కలిసిపోయినారని చెప్తున్నాను. అందరు కలిసిపోయి మంచి స్నేహంతో, చక్కటి బంధుత్వంతో, ఏమయంతో, బాంధవ్యంతో, అందరూ మంచిగా బ్రదర్లీ రిలేషన్షిప్తో ఇలా నాన్ డెమోక్రటిక్ పనిచేశారు. చట్టానికి విరుద్ధంగా కలిసి పనిచేశారు. మీకు ఓపెన్గా చూపించాను కదా. ఇప్పుడు కానీ ఎన్నికల కమిషన్ మీ మీద కేసు కూడా నమోదు చేసింది. ఎట్లా చూస్తారు దాన్ని? అదే అంటున్నా, ఎన్నికల కమిషన్ అంటే ఎవరే? ఇక్కడ పనిచేస్తున్న ఆఫీసరే కదా. అంతే మరి. ఇప్పుడు దీని మీద నేనేం కేసు బుక్ చేయాలి? అంటే పోలీసు ఓపెన్గా చెప్తున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా ఎంఐఎంకి లొంగిపోయింది అనుకుంటారా? మరి ఇప్పుడు నా మీద ఎందుకే మరి ఈ కేసు? నేను కేసు ఏం చేశాను? ఇప్పుడు వాళ్ళు చెప్పారా వెరీ క్లియర్గా, మేము చెప్పాము, మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు, మా ఫీమేల్ పోలీస్ చెయ్యదు. మరి ఇప్పుడు దీనికి ఎన్నికల కమిషన్ మరి ఎవరితో కలిసి ఉన్నట్టు? మరి ఎన్నికల కమిషన్ కిందే ఉంటుంది కదా. ఎన్నికల కమిషన్ అయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా ఫేస్ మాస్క్ చెక్ చేయమని? మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎన్నికల కమిషన్ ఎవరితో ఉన్నట్టు నువ్వు చెప్పు. నేనని చెప్పాలయా? నీకు వీడియో అయినా ఇచ్చేసినా కదా స్ట్రైట్, ప్రజలు చెప్పని పోని. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, పోలీసులకి, లేడీ పోలీసులకు ఫేస్ మాస్క్ చెక్ చేయమని. మరి ఎవరితో కలిసినట్టు? ముస్లిం సంఘాలకు కావచ్చు, చాలామంది హిజాబ్ను తీయమని చెప్పే అంశం మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు ముస్లిం సంఘాలు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది తొలగించడానికి సరైనది కాదు. అవునా, నువ్వు పార్టీకి పో, నువ్వు వేసుకోపో నీ ఇష్టం. పెళ్ళిళ్ళకు పో, నువ్వు వేసుకోపో నీ ఇష్టం. నువ్వు మాళ్ళకు పో, వేసుకో నీ ఇష్టం. నువ్వు ఫ్రెండ్స్ ఇంట్లోకి పో, నువ్వు వేసుకో నీ ఇష్టం. నువ్వు ఓటింగ్కి రావాలన్నా, లేకపోతే నీవు కనుక ఎయిర్పోర్ట్లకు వెళ్ళాలన్నా, దీస్ పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అంటే నిన్ను నమ్మి నువ్వెవరో తెలియకుండా కొత్త వ్యక్తి కూడా ఉండే ఒక పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ అండ్ ది గవర్నమెంట్ హ్యాస్ అ రైట్ టు ఆస్క్ హూ యు ఆర్. నువ్వు నీ ఐడెంటిటీని క్లోజ్ చేసుకుని నేను వస్తాను పోతాను అంటే మీ ఇల్లు, మీ ఫంక్షన్, మీ పార్టీలు, మీ మ్యారేజెస్ మీ ఇష్టం. కానీ నువ్వు ఒక పబ్లిక్ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఒక గవర్నమెంట్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, అది కూడా ఎలక్షన్స్ లాంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు కూడా, హిందూస్ కూడా ఇట్లా మాస్కులు కట్టుకొని ఇట్లా స్పైడర్ మ్యాన్ ఫేసులు పెట్టుకొని వస్తారా? వదిలేసేయండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఓట్లేసుకొని వెళ్ళిపోతారు. ఈ దరిద్రం ఎందుకు? ఇంకా మీరు గుద్దుకోండి, మేము గుద్దుకుంటాం. ఇదా చట్టం అంటే? మేము చెప్తాం, మేము ఈ దీక్ష తీసుకున్నాం, ఈ నెల రోజులు ఆంజనేయ స్వామి ఫేస్ పెట్టుకొని వస్తాం, రామచంద్రుడి ఫేస్ కేవయ్యా కరెక్టే కదా. కళ్ళు మాత్రం కనిపిస్తాయి ఇట్లా, రాముడు మాస్క్ వేసుకుంటే ఏమంటే మేము దీక్ష పట్టినామని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? రిగ్గింగ్ జరిగింది అడుగు. ఎక్కడ జరిగింది చెప్తా ఆన్సర్. రిసాలా బజారా, రియాసత్ నగర్, చంద్రాయన్ గుట్ట, రియాసత్ నగర్, పోలింగ్ బూత్ నంబర్ 40, కార్పొరేటర్ ఇల్లు, పైన ఇల్లు, కింద పోలింగ్ బూత్,
పోలీసులు లేరు, ఎవ్వరూ లేరు. నీకు వీడియో కావాలన్నా వీడియో కూడా ఇస్తా. అయ్యా నా ఫోన్ ఉన్నాయా నీ దగ్గర వీడియోస్? మరి వర్గాలు అంటే ఏంది ఎంత అన్యాయంగా? సలీం బేగ్ కార్పొరేటర్ ఉसी करता नहीं वो పైన సలీం బేగ్ కార్పొరేటర్ ఇల్లు, సలీం బేగ్ కార్పొరేటర్ ఇల్లే పోలింగ్ బూత్. వా వర్గాలు ఎందుకయా నీకు? ఇంకా నాకు అర్థం కాక ఆ బొక్కలోంచి తీసినాం మేము ఫోటోలు. హ్యాపీగా తలుపు తెరుచుకున్నారు, తలుపు తెరుచుకొని లోపల ఉన్నారు. క్యాండిడేట్ అలౌ చేయలే. గంట సేపు పోరాడినాడు, గంట సేపు. పోలీసులు కూడా లేరు బయటికి నేను వచ్చేసరికి. మంచి అప్పచెప్పేసిండ్రు వాళ్ళకి, హ్యాపీగా అప్పచెప్పేసిండ్రు వాళ్ళకి. ఏం చేద్దాం? ఆస్తి ఇప్పుడు పోలింగ్ అనేది ఎట్లయిపోయిందంటే వాళ్ళ ఆస్తి అయిపోయిందయా. డెమోక్రసీ కాదు ఇది, వాళ్ళ ఆస్తి. అత్తగారింటిని తెచ్చుకుంటారు, ఆ టైంలో వస్తారు, మంచిగా గుద్దేసుకుంటారు, మళ్ళీ మంచిగా 5 ఏళ్ళు ప్రజల డబ్బులు తింటా ఉంటారు. మళ్ళీ వస్తారు 5 ఏళ్ళకి ఒకసారి, మళ్ళీ ఇట్లా పనులన్నీ చేస్తారు. అయితే ఏంటి మేడం, పాతబస్తీ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారా? పని చేద్దామయ్యా, జూన్ 4కి మళ్ళీ కనిపి అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. నువ్వు కూడా కాస్త టెన్షన్ పడు. వినబ్బా. అరే మరి అసదుద్దీన్ అడగలేదా ఏమైందో? ఏమన్నాడు మరి? నేనేమో మొత్తం ప్రెస్ మీట్ కూడా చేసుకోలేదంటనే. ఓకే మొత్తం